తిరుపతి జిల్లా సూలూరుపేటలో మున్సిపల్ సమావేశం ఎప్పటిలాగానే రసాభాసగా సాగింది. మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి 7 అజెండాలను ప్రవేశపెట్టి వాటికి కౌన్సిలర్ల ఆమోదం తెలిపిన అనంతరం కౌన్సిలర్లు పట్టణంలో ఉన్న బఫర్ జోన్ పరిధిలో భవన నిర్మాణాలు, డ్రైనేజీ, చెత్త, త్రాగునీటి సమస్యతో పాటు పలు సమస్యలపై అటు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ను ఇటు సంబంధిత అధికారులను ప్రశ్నించడం జరిగింది. ఈ సమస్యలపై వివరణ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ తమ పరిధిలో ఉన్నంత మేర సమస్యలను పరిష్కరించేలా చూస్తామని తెలిపారు. మరోవైపు కౌన్సిలర్లు ఈతురు చెంగమ్మ, కడూరు లక్ష్మమ్మ మాట్లాడుతూ కౌన్సిలర్లుగా తమకు కనీస గౌరవం దక్కడం లేదని, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఈ సమస్యపై తాను దృష్టి పెడతానని, తప్పకుండా ఒక సభ ఏర్పాటు చేసి కౌన్సిలర్లకు తగిన గుర్తింపు దక్కేలా చూస్తానని అన్నారు. 3 సూర్లు గోడలు వేస్తే కట్టుకున్నాడు అతను. పక్కా రిజిస్ట్రేషన్ పట్టా నేను ఇదివరకు కూడా అడుగున్నా మిమ్మల్ని, పక్కా రిజిస్ట్రేషన్ ఆపుతున్నారు, పురంబోక స్థలంలో 5 సంతస్తులు కాంప్లెక్స్ కట్టిస్తున్నారు అనేసి గత కమిషనర్ మీకు తెలియపరచదా? మీకు తెలియపరుస్తుండే ఈరోజు ఖచ్చితంగా ప్రతి బఫర్ జోన్ లో ఉండేటివి ఐడెంటిఫికేషన్ చేసి మీరు ప్రతి దగ్గర బిల్డింగ్ బైపాస్ నుంచి ఎక్కడ మన పరిధి ఉందో మన పరిధిలో ఉండేటివన్నీ ఆపించాలని కోరుకుంటున్నా. ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి అది మార్నింగ్ కూడా నేను మాట్లాడినాను, ఎంఆర్ఓ గారితో మాట్లాడినాను, ఎవరైతే హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో అతనితో కూడా మాట్లాడినాను. ఆ ఓనర్షిప్ మనకి ఎంఆర్ఓ దగ్గర నుంచి రావాల్సి ఉంది. అతను ప్లీజ్ గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అనేది ఎంఆర్ఓ దగ్గర నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అంటే మన ఇద్దరం కూడా అది గవర్నమెంట్ ప్రైవేట్ అని డిసైడ్ చేయడానికి నాకు కానీ మీకు కానీ అధికారం లేదు. అది రెవెన్యూ వాళ్ళకే ఉంది కాబట్టి అది వాళ్ళ దగ్గర నుంచి చూసిన ద్వారా ఎంఎస్సీ ద్వారా కూడా హైకోర్టులో చెప్పించడం జరిగింది. బట్ అక్కడ స్టే రావడం మనం వాళ్ళ దగ్గర నుంచి ఆ 3 రిక్వైర్మెంట్లు 2 వచ్చేసాయి. ఇంకొక రిక్వైర్మెంట్ వస్తే మళ్ళీ జోన్స్ అన్ని కూడా స్టార్ట్ అయినవి అన్ని కూడా ఆపించున్నాను. మళ్ళీ మా స్టాఫ్తో మొత్తం అన్ని కూడా ఐడెంటిఫై చేయించి ఆల్రెడీ నోటీసులు ఇష్యూ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఒక రిక్వెస్ట్ ఇస్తే మేము మాకు కూడా ఏదైనా మిస్ అయినా కూడా వాటన్నిటిని కూడా నోటీస్ ద్వారా మనం చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్. ఎక్కడికి వెళ్ళినా ఏమి సమాధానం ఇవ్వరు, ఏది రెస్పాన్స్ ఇవ్వరు. జిఎన్టీ రోడ్డు ఎలా ఉందో ఒకసారి చూడండి సార్. మీరు వచ్చి గత ప్రభుత్వంలో మాకు అసలు విలువే లేకుండా కనీసం ఈ ప్రభుత్వం ఆయన అందరికి విలువేయండి సార్. ప్రభుత్వం మేము చేసినప్పుడు అని చెప్తాను. ఒక మీటింగ్ పెట్టి ప్రెస్ మీటింగ్ పలానా వార్డు కౌన్సిలర్ ఈ ముస్తి పనులు జరగాలని ఒక పంచాయతీ కాదు, ఒక మున్సిపాలిటీ కాదు, ఒక మండల ఆఫీస్ కాదు, ఒక పోలీస్ స్టేషన్ కాదు, ఎక్కడ ఎవరు మర్యాద ఇచ్చేదిలే. మేమే నలుగురు నిలబడుకొని ఏదో పని కావాలంటే జనాలకు నిలబడి పని చేసుకున్నాను. కానీ ఒక కౌన్సిలర్ వచ్చిందో మర్యాద ఇస్తారా ఎవరికైనా తెలుసా? ఏ ఆఫీస్ తెలుసు? ఒక్క నిమిషం అక్క. మన మున్సిపల్ ఆఫీస్, మన ఆఫీస్లో మున్సిపల్ ఆఫీస్ స్టాఫ్ కానీ వాలంటీర్లు కానీ ఏదైనా సచివాలయ సిబ్బంది కానీ మిమ్మల్ని తప్పుగా ఏదైనా మాట్లాడున్నా మీకు గౌరవం ఇవ్వకపోయినా వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. ఒక్క నిమిషం. మిగిలిన డిపార్ట్మెంట్లు ఆ డిపార్ట్మెంట్ హెడ్లను పిలిచి ఒకరోజు మీటింగ్ పెట్టమని కమిషనర్ గారికి చెప్తాను. అక్కడ పోలీస్ తరఫున ఎస్ఐ గారు ఎవరైనా వచ్చినా ఎంఆర్ఓ గారికి అందరిని పిలిచి ఒక చిన్న మీటింగ్ పెట్టి అందరిని పరిచయ కార్యక్రమం చేయమంటాము. ఇప్పుడు ఉండే వాళ్ళు గతంలో ఉన్న ఎస్ఐలు సిఐలు అందరికీ తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఎలక్షన్ డ్యూటీలో వచ్చిన వాళ్ళు కాబట్టి ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు. అందువల్ల ఏదైనా తెలియకుండా కూడా ఏదైనా గౌరవం ఇవ్వకపోయి ఉండొచ్చు. ఖచ్చితంగా పిలిచి అందరినీ పరిచయ కార్యక్రమం అనేది ఒక రోజు మాట్లాడుకొని పెట్టుకుంటాం.